మొగుడు ఊరంతా తిరిగి అలసిపోయి ఇంటికి రాగానే వాకట్లో నుంచుని చొక్కా పట్టుకుని నిజం చెప్పన్నావు అనుకో, ఖచ్చితంగా అబద్ధం చెప్తాడు. ఇంకా నిలదీస్తే చెత్త కొట్టేస్తాడు, ఇంకా నిలదీస్తే ఆఫీసులో అమ్మాయితో వేరే కాపురం పెడతాడు. కనుక ఇంటికి రాగానే చిరునవ్వుతో పలకరించి లోపలికి తీసుకెళ్ళి స్నానం చేశాక మంచం మీద కూర్చోబెట్టి చెవి పట్టుకుని నిజం చెప్పన్నావు అనుకో, చవల పిల్లగా ఆవురావురు అంటూ నిజమంతా కక్కేస్తాడు. డీటెయిల్స్ మిస్ కావు. ఇందా అర్జెంటుగా లోపలికి వెళ్ళి నీ భర్తను మచ్చిక చేసుకో. 1957, 58, 59లో మీ అత్తగారు నన్ను ఇలాగే మచ్చిక చేసుకుంది, కావాలంటే అడుగు. శుభం. వెళ్ళా అమ్మా, వెళ్ళిపో. ఏమండి, స్నానం చెద్దరుగానిలేండి. నో లెమ్మంటుంటే ఇప్పుడే గొడవ చేయడం, ఇప్పుడే బతిమలాటం. సరే, పొరపాటు అయిపోయింది. చాలా పొరపాటంటే చాలదు. గుంజిల్తి తీయాలా? తీయాలి. నువ్వు గుంజీలు తీస్తే నాకే కష్టం. సర్లేండి, స్నానానికి పదండి. కానీ ఒక షరతు. ఏమిటది? మనిద్దరం కలిసి స్నానం చేద్దాం. మనిద్దరం కలిసి స్నానం చేయాలా? చాలండి. ఆశ దోశ అప్పడం వడ అదేం కుదరదు. కుదరదంటే నేను చేయను. అబ్బా, నేను స్నానం చేశానండి.